ఇంగ్లాండ్తో రాంచీ వేదికగా జరిగిన 4వ టెస్టులో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. అసలే స్వల్ప లక్ష్యం వికెట్ కోల్పోకుండా 80 పరుగులు, మరో 112 పరుగులు చేస్తే విజయంతో పాటు సిరీస్ కూడా గెలుపు. ఈ దశలో భారత్ విజయం నల్లేరు మీద నాడకే అనుకున్నారు. అయితే ఇంగ్లాండ్ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. స్పిన్నర్లు బషీర్, హార్ట్లీ, రూట్ చెలరేగడంతో 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత యంగ్స్టార్స్ గిల్, జూరెల్ గొప్ప ఆటతీరును ప్రదర్శించారు. పిచ్ కష్టంగా ఉన్నా సరే ఓపిక్గా ఆడారు. చెత్త షాట్లు ఆడకుండా విజయం అందించే వరకు క్రీజ్లో ఉండి పట్టుదలను చూపించారు. తొలి ఇన్నింగ్స్లో సైతం వీరిద్దరూ కీలకమైన ఇన్నింగ్స్ను ఆడారు. భారత్లోని స్పిన్ పిచ్పై 4వ ఇన్నింగ్స్లో ఛేజ్ చేయడం అంత సామాన్యమైన విషయం కాదు. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయాలన్నా కఠినంగానే ఉంటుంది. చివరిసారిగా 2013లో భారత్ ఆస్ట్రేలియాపై ఢిల్లీ టెస్ట్లో 155 పరుగులను ఛేజ్ చేశారు. తాజాగా 192 పరుగుల భాగస్వామ్యాన్ని ఛేజ్ చేయడంతో ఈ 10 ఏళ్ల రికార్డుకు బ్రేక్ పడింది. ఈ మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్తో భారత్కు విజయాన్ని అందించిన జూరెల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కానీ జూరెల్లో మాత్రం అద్భుతమైన టాలెంట్ ఉందనే చెప్పాలి. జూరెల్ ఇన్నింగ్స్పై మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.